జస్ట్ నో వాచ్ పుష్ప రీలోడెడ్ వెర్షన్. లిటరల్ గా కొన్ని సీన్లు ముందు ఎందుకు పెట్టలేదురా అనిపించింది. అప్పుడు పెట్టుంటే ఇంకొక 200-300 crores ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తుండే. మాక్సిమం కొత్త సీన్లన్నీ చాలా బాగున్నాయి, అన్ని యాడ్ చేసిన సీన్లు అన్ని బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ నార్మల్ గానే ఉంది, యాజ్ యూజువల్ గా, యాజ్ ఇట్ ఈస్ గా. సెకండ్ హాఫ్ లో ఒక 6-7 సీన్స్ యాడ్ చేశారు. అందులో ఒకటి హార్బర్ సీన్, అదే వాళ్ళు డీల్ తెచ్చే పర్సన్ చంపే సీన్. అండ్ దెన్ సిండికేట్ మీటింగ్ సీన్ ఒకటి ఉంటుంది, తర్వాత సీఎం గారి సీన్ ఒకటి ఉంటుంది, అండ్ దెన్ జాల్రెడ్డి సీన్ ఒకటి ఉంటుంది. తర్వాత జపాన్ ఎందుకు వెళ్ళాడు ఆ మిస్టరీ రివీల్ సీన్ ఒకటి ఉంటుంది. అండ్ క్లైమాక్స్ లో వాళ్ళ అన్నయ్య చైన్ లాగేస్తాడు కదా ఫస్ట్ హాఫ్ లో, ఫస్ట్ పార్ట్ లో. అది మళ్ళా చైన్ తిరిగిస్తాడు అనమాట పెళ్లిలో. ఈ 6-7 సీన్స్ ఈ బాగున్నాయి. ముందు పెట్టుంటే ఇంకా బాగుంటుండే. కాకపోతే అప్రాక్సిమేట్లీ ఒక 4 hours. అంటే రీసెంట్ టైమ్స్ లో నా చిన్నప్పటి నుంచి నేను థియేటర్లో 4 hours కూర్చొని ఒక సినిమా చూడటం ఇదే ఫస్ట్ టైం. ఒక డిఫరెంట్ వైబ్ అండ్ డిఫరెంట్ ఫీల్ అది ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. బోర్ అయితే కొట్టలేదు, ఎందుకంటే ఫస్ట్ పుష్ప రీలోడెడ్ వెర్షన్ కి ముందు వెర్షన్ కూడా బోర్ ఏం అనిపించలేదు. అండ్ ఇది కూడా అలానే ఉంది. ట్రై చేయండి మీరు కూడా, మీకు కూడా నచ్చుతాయి ఆ సీన్స్.